మంగీత మరియు లరీనా. ఎంతో కాలం క్రితం మాంట్రియాల్ అనే ఒక చిన్న ఊరిలో ఒక మత్స్యకారుడు తన 2 కూతుళ్లతో జీవిస్తూ ఉండేవాడు. మంగీత పెద్ద కూతురు. అందరితోటి ప్రేమగా మర్యాదగా ఉంటూ ఉండేది. కానీ లరీనా అందరితో మొరటుగా ఉంటూ ఉండేది. మంగీత ఇంటి పనులన్నీ చేస్తూ ఉండేది. కానీ లరీనా తన అక్కకి ఎప్పుడూ సాయపడేదే కాదు. తన తండ్రిని కూడా పెద్దగా పట్టించుకునేది కాదు. చెరువు ఒడ్డున కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉన్నది. నేను ఈ ఊళ్ళో కల్లా ఎంతో అందమైన అమ్మాయిని కదా. ఒకరోజు మత్స్యకారుడు ఆరోగ్యం బాగోకపోవడంతో చనిపోయాడు. మంగీత చాలా బాధపడింది. తను ఎన్నో రోజులు ఏడుస్తూ కాలాన్ని గడిపేసింది. కానీ అప్పుడే ఇంటి బాధ్యతలన్నీ తన భుజాల మీద పడ్డాయని తనకి అర్థమయ్యింది. చెల్లి, నేను ఒక ముఖ్యమైన విషయాన్ని మాట్లాడడానికి వచ్చాను. పో, వెళ్ళిపో. నేను బిజీగా ఉన్నాను కనిపిట్లా. సరే సరే, నేను ఎక్కువ సమయం తీసుకోను. ఏంటది? అదేంటంటే నాన్నగారు ఇక లేరు. అందుకని డబ్బు సంపాదించేవారు ఎవ్వరూ లేరు. అందుకని రోజు సంతలో చేపల్ని అమ్మాలని నిర్ణయించుకున్నాను. ఆ డబ్బు సరిపోతుందో లేదో తెలియదు, కానీ నేను ప్రయత్నించి చూస్తాను. సరే, ఏదో ఒకటి చేయిపో. ఎందుకిలా నాతో దయ లేకుండా మాట్లాడుతున్నావు? నేను నీతో ప్రేమగానే ఉంటున్నాను కదా. అయ్యో, నాకు నీ ప్రేమంతా అవసరం లేదు. నా కోసం ఎంతో అందమైన రాకుమారుడు ఒకడు వస్తాడు. నువ్వు చూస్తూ ఉండు. ఇది విని మంగీత నిట్టూర్చింది. చెల్లి, నువ్వు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. రోజులు గడిచాయి. మంగీత తన కోసం ఇంకా తన చెల్లెలి కోసం ఎంతో కష్టపడి సంపాదించేది. ఒకరోజు తను కొంచెం డబ్బులతో ఇంటికి వచ్చింది. తను చాలా బాధగా ఉన్నది. లరీనా, నన్ను క్షమించు. నేను సంపాదించేది మన ఇద్దరి తిండి కోసం సరిపోయేలా లేదు. రేపు చేపలు నమ్మడానికి నాకు సాయపడతావా? ఏంటి? నాకు దయచేసి సాయపడు. నీకు మతిగాని పోయిందా? నేను కాబోయే రాణిని. నేను సాయం చేయను. కానీ చాలు, నేను చెరువు గట్టుకెళ్తున్నాను. మంగీత చాలా బాధపడిపోయింది. తను కూర్చొని ఏడుస్తూ ఉన్నది. లరీనా ఇంట్లో నుండి బయటికెళ్లేటప్పుడు ఇంటి బయట ఒక పెద్దావిడ్ని చూసింది. ముసలి, నీకేం కావాలి? అమ్మా, నాకు బాగా ఆకలిగా దాహంగా ఉన్నది. నేను చాలా దూరం నడిచొచ్చాను. తినడానికి ఒక రొట్టె, ఇంకా తాగడానికి కొంచెం నీళ్లనివ్వగలవా? నేనేమన్నా పని మనిషిలాగా కనిపిస్తున్నానా నీకు? ముందు నాకు దారొదులు ముసలి. లరీనా ఆ పెద్దావిడ్ని కింద పడేసి వెళ్ళిపోయింది. ఒక వయసైపోయిన బామ్మ గొంతుని విని మంగీత ఇంటి బయటకి పరుగున వచ్చేసింది. ఆ బామ్మ కింద పడి ఉండడాన్ని చూసి అవాక్కయ్యింది. అయ్యయ్యో, బామ్మ! మంగీత బామ్మకి నుంచోవడానికి సాయం చేసి ఇంట్లోకి తీసుకొచ్చింది. లరీనా తనని ఎలా తోసేసిందో ఆ విషయాన్ని మంగీతతో చెప్పింది. మంగీత ఇది విని బాధపడింది. అయ్యో, క్షమించండి బామ్మ. నా చెల్లెలు కొన్నిసార్లు దయ లేకుండా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఓ, పర్వాలేదమ్మా. నువ్వు చాలా మంచమ్మాయిలా కనిపిస్తున్నావు. కొంచెం తినడానికి రొట్టె ఇంకా తాగడానికి నీళ్లని ఇస్తే చాలా సంతోషంగా ఉంటుంది తల్లి. నా దారిని నేను పోతాను. మంగీత సరే అని తలాడించి తన దగ్గర ఉన్న ఒకే ఒక రొట్టెని ఆమెకిచ్చేసింది. అలాగే మంచినీళ్లు ఇచ్చింది. బామ్మ సంతోషంగా రొట్టెని తిని మంచినీళ్లు తాగింది. చాలా ధన్యవాదాలు తల్లి. నువ్వు మంచి గుణవంతురాలివి. బామ్మ వెళ్ళిపోయింది. ఆ రోజు మంగీత ఏమీ తినకుండానే పడుకున్నది. కొద్ది రోజుల తర్వాత మంగీతకి ఒంట్లో బాగోకుండా పోయింది. లేచి కూర్చోవడానికి కూడా ఓపిక లేదు. లరీనా ఎప్పట్లాగానే దేని గురించి బాధపడలేదు. చెల్లి, దయచేసి సంతకు వెళ్ళి చేపల్ని అమ్మిరా. మనకి బతకడానికి వెనక డబ్బులేమీ లేవు. చివరిగా చెప్తున్నాను, నేను ఎక్కడికి వెళ్ళబోయేది లేదు. ఇలా చెప్పి లరీనా ఇంటి నుండి బయటికెళ్ళిపోయింది. మళ్ళీ అదే పెద్దావిడ అక్కడ ఇంటి బయట ఉన్నది. మళ్ళీ మీరేనా? మంగీతకి ఒంట్లో బాలేదని విన్నాను. ఈ గింజల్ని తీసుకొచ్చాను. నేను తనని చూసుకుంటాను. నన్ను లోపలికి వెళ్ళనివ్వమ్మా.
తను తొందరగా నయమైపోతుంది. కాని మంగీత నయం అవడం లరీనాకి ఇష్టం లేదు. అందుకని తను ఆ పెద్దావిడతో అబద్ధం చెప్పింది. తను బాగానే ఉన్నది బామ్మ, నేను తన చెల్లెల్ని, నేను తనని బాగానే చూసుకుంటా. నిజమే చెప్తున్నావా అమ్మా? అవును. సరే సరే, మీ అక్కని చూసుకో, దయచేసి వీటిని ఉపయోగించు. లరీనా ఆ పెద్దావిడ దగ్గర నుండి గింజల సంచిని తీసుకున్నది. మంగీతాకి జ్వరం ఎక్కువైపోవడంతో రాత్రంతా నిద్రపోలేకపోయింది. లరీనా ఆ గింజల గురించి తనకి చెప్పనేలేదు. వాటిని పరుపు కింద దాచిపెట్టేసింది. మరుసటి రోజు మంగీతాకి చెమట్లు పట్టేశాయి. లరీనా నవ్వుకుంటూ ఇంటి నుండి బయటకొచ్చేటప్పుడు ఆ బామ్మ మళ్ళీ ఇంట్లోకి వచ్చింది. మీరు ఇక్కడికి ఎలాగొచ్చారు? నా అనుమతి తీసుకోకుండా ఎలా వచ్చారు? బామ్మ నవ్వుకుంటూ చిటికేసింది. వెంటనే ఆమె ఒక అందమైన రాకుమారుడిలా మారిపోయింది. నేనొక రాకుమారుడిని. నా పేరు మైకేల్. నేను నాకిష్టమైన అమ్మాయి కోసం వెతుకుతున్నాను. నాకామె దొరికినట్టే అనిపిస్తూ ఉంది. అవునా? నేను మీకోసం ఎంతగా వేచి ఉన్నానో మీకు తెలియదు. మనం ఎంతో దూరం వెళ్లి సంతోషంగా జీవిద్దాము, రండి. ఇక చాలు, ఆపు నీ నాటకాలు. నేను నీ గురించి మాట్లాడటం లేదు. మరి? రాకుమారుడు మైకేల్ మంగీతాని చూసి కళ్ళు మూసుకున్నాడు. ఆమె శరీరం చుట్టూ బంగారు వెలుగు ఏర్పడింది. మంగీత కళ్ళు తెరిచి చూసింది. రాకుమారుడు మైకేల్ కూడా కళ్ళు తెరిచాడు. బంగారు వెలుగు మాయమయ్యింది. లరీనా ఇంకా మంగీత ఇద్దరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళకి ఏం జరుగుతుందో అస్సలర్థం కాలేదు. రాకుమారుడు మైకేల్ నవ్వుతూ మంగీతాతో ఇలా చెప్పాడు. రాత్రంతా నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను. నేనిచ్చిన విత్తనాలు మీ సోదరి మీకివ్వలేదు. మీరు జీవించడం ఆమెకి ఇష్టం లేదు. ఇది విని మనసు విరిగిపోయిన మంగీత తన చెల్లెల వైపు చూసింది. చెల్లి, ఎందుకు? ఓ ఆ పాపు, నాకు నీ నాటకాలకి సమయం లేదు. ఈ విచిత్రమైన రాకుమారుడితో కలిసి ఇక్కడి నుండి వెళ్ళిపో. మంగీత కళ్ళ నుండి కన్నీళ్లు కారుతూ ఉన్నాయి. అప్పుడు రాకుమారుడు తన దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు. నువ్వు మరీ ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు. మీ చెల్లెలు అంత మంచిదేమి కాదు. కొంతమంది హృదయాలంతే, అవి ఎప్పటికీ మారవు. ఏదో ఒకరోజు నా చెల్లెలు మారుతుంది, నాకు తెలుసు. రాకుమారుడు తన ప్రేమని చెప్పగానే మంగీత ఒప్పుకున్నది. ఇక మైకేల్ చిటిక వేయగానే వాళ్ళిద్దరూ అక్కడ్నుండి మాయమైపోయారు. మంగీత ఇంకా రాకుమారుడు ఇద్దరూ రాజభవనంలో పెళ్లి చేసుకున్నారు. ఆ ఇద్దరూ ఎంతో సంతోషమైన జీవితాన్ని గడిపారు. If you enjoyed this story, please like and subscribe our channel and press the bell icon to get future updates. And don't forget to comment.